మనిషికున్న అనేక అనుభవాలలో చాలా వరకు వాస్తవం కన్నా నమ్మకమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా జిడ్డు కృష్ణమూర్తి చెప్పేది కూడా అదే. మనిషి అనేవాడు రకరకాల గుడ్డి నమ్మకాలతో వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. సో ఇప్పుడు మనిషికి కావలసింది అపనమ్మకం. ఇప్పటి వరకు నమ్మిన నమ్మకాల్ని వదిలేసి పూర్తి నగ్నంగా ఉండు అంటాడు. ఇక్కడ అతను ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పాడు. వేరే వాళ్ళు చెప్పే అభిప్రాయాల్ని గుడ్డిగా కొట్టిపారేసే మనుషులు కూడా ఉంటారు. అలా విషయాన్ని అర్థం చేసుకోకుండా కొట్టిపారేయడంలో వాళ్ళకు సునకానందం ఉంటుంది. అలాంటి వాళ్ళు తమని తాము ఘోరంగా వంచుకుంటారు. నమ్మకపోవడం అంటే కొట్టిపారేయడం కాదు, నీకు ఆ సత్యం బోధపడలేదు అని అర్థం. ఆ ట్రూత్ ఏంటో తెలిసే వరకు దేన్ని నమ్మకో, నిన్ను నువ్వు కూడా నమ్మకో. నిరంతరం నువ్వు తర్కించుకుంటూ పో, ఒకానొక రోజు ట్రూత్ నీకే తెలుస్తుంది అంటాడు. ఫైనల్గా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఒక్క ఫ్రేజ్లో చెప్పాలంటే, మనిషి ఏదైతే తనకు తెలుసు అని అనుకుంటున్నాడో చాలా వరకు అది నిజం కాదు, అది ఒట్టి నమ్మకం మాత్రమే. సో అందుకే ఇక నుంచైనా నీ నమ్మకానికి సరిగ్గా సానబెట్టు.